మిత్రులారా, ఇది బీసీబీకి సంబంధించినటువంటి జనాభా లెక్కలు మీ దృష్టికి తీసుకొస్తాను. కులాలు, జనాభా, వాళ్ళ పర్సంటేజ్. బీసీబీలో ఆర్యక్షత్రియ బీసీబీ ఉపకులానికి సంబంధించి ఉపకులాలు ఇవి. ఆర్యక్షత్రియ చిత్తారి వీళ్ళు 56,657 మంది ఉన్నారు. ఇది 0.28% ఉంది. దేవంగ వీళ్ళు 30,057 మంది ఉన్నారు. వీళ్ళు 0.15% ఉన్నారు. గౌడు 16,27,000. గౌడ్లకు సంబంధించి 16,27,734. ఇది జనాభాలో బీసీబీ జనాభాలో 8.14% ఉంది. దూదేకుల, లద్దాఫ్, నూర్బాషా, పింజారి వీళ్ళకి సంబంధించి 2,69,342. ఈ జనాభాలో 1.35% ఉన్నారు. గండ్ల, తేలికుల వీళ్ళు 53,721 మంది. వీళ్ళు 0.21% ఉన్నారు. జండ్ర 17,219 మంది. వీళ్ళు 0.09% ఉన్నారు. కుమ్మర, శాలివాహన 44,30,640 మంది. వీళ్ళు 2.15% ఉన్నారు. కరికాల భక్తులు వీళ్ళు 3,198. వీళ్ళు 0.02% ఉన్నారు. కర్ణభక్తులు 3,611. వీళ్ళు 0.02% ఉన్నారు. కురబ వీళ్ళు 7,94,860 మంది ఉన్నారు. ఇది 3.98% జనాభా కలిగి ఉన్నారు బీసీబీలో. నీలకంటి, వీలకంటి వీళ్ళు 9,703 మంది. వీళ్ళు 0.05%గా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఫట్కర్ జనాభాకి సంబంధించి 28,288 మంది. వీళ్ళకి సంబంధించి మనం వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు ఈ ఫట్కర్ కులానికి సంబంధించి 28,288 అంటే 0.14% ఉన్నారు. పెరిక 2,30,503 అంటే వీళ్ళు 1.15% ఉన్నారు బీసీబీలో. వెస్సీ కుర్ని వీళ్ళు 13,779, 0.07% ఉన్నారు. పద్మశాలి 1,11,79,031 మంది. వీళ్ళు జనాభాలో 5.9% ఉన్నారు. స్వాకులాసలి వీళ్ళు 8,322, వీళ్ళు 0.04% ఉన్నారు. తోగాట 21,447, వీళ్ళు 0.11% ఉన్నారు. గోల్డ్ స్మిత్ 2,48,157 మంది ఉన్నారు. కంసాలి అంటారు 1.24%, 1.24% ఉంది. బ్లాక్ స్మిత్ 1,65,354, వీళ్ళు 0.83% ఉన్నారు. పంచవృత్తులకు సంబంధించిన వాళ్ళు వడ్రంగంలో. బ్రాస్మిత్ వీళ్ళు 13,446, వీళ్ళు 0.07% ఉన్నారు. వడ్రంగి వడ్ల వీళ్ళు కూడా అదే పంచవృత్తులు 4,07,229, వీళ్ళు 2.04% ఉన్నారు. కాశీ శిల్పీస్ వీళ్ళు కూడా అదే రిలేటెడ్ అనుకుంటారు. 3,997, వీళ్ళు 0.02% ఉన్నారు. లోద వీళ్ళు 15,219, వీళ్ళు 0.08% ఉన్నారు. బొందిలి వీళ్ళు 30,030 మంది ఉన్నారు. 0.16% ఉంది. వీళ్ళకి బీసీబీకి సంబంధించిన వీళ్ళంతా. మరాఠా వీళ్ళు 87,419, 0.44% ఉన్నారు. నీలి వీళ్ళు 7,149 మంది, 0.04% ఉన్నారు. బూడు గుంజల 2,466, వీళ్ళు 0.01% ఉన్నారు. మొదట చెప్పింది జనాభా, తర్వాత చెప్పింది వాళ్ళ పర్సంటేజ్ ఆ బీసీబీలకు సంబంధించి. ఇంకా బీసీసీ ఉపకులాన్ని కూడా బీసీబీలో చెప్పేస్తున్నారు. క్రైస్తవులకు మారిన ఎస్సీలు 70,413, ఇది 0.35% ఉంది. అందరు చర్చలకు పోతున్నారు, కానీ అక్కడ ఒక లెక్క ఉంటుంది, ఇక్కడ ఒక లెక్క ఉంటుంది. ఎప్పుడన్నా గొడవ లేనప్పుడు మాత్రం ఇది ఉంది. సో వాళ్ళని ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ కూడా బీసీలో పెట్టారు. స్వాగతిస్తూ ఉన్నాం. పేదలకు న్యాయం జరగాల్సిందే. మాకు ఆ పెద్దరికం ఉంది, బ్రాడ్ మైండ్ కూడా, విశాలమైనటువంటి భావాలు మాకున్నాయి. సో ఆ రిజర్వేషన్స్ దీనికంటే అవతల రిజర్వేషన్ ఎక్కువ వస్తుంటే ఇటువైపు వస్తూ ఉన్నారు. కొంతమంది అగ్ర కులాలు, ఆధిపత్య కులాల వాళ్ళు కూడా క్రిస్టియన్స్గా మారి బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అదొక లాజిక్. ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఓసీలకి రిజర్వేషన్ ఉంది కదా, సరే ఈడబ్ల్యూఎస్ కూడా వాడుకుంటున్నారు. అదైతే వాడుకుంటున్నారు, ఇదైతే ఇది వాడుకుంటున్నారు. సో ఇది బీసీబీ, బీసీసీలకు సంబంధించింది. బీసీడీ చెప్పే ప్రయత్నం చేస్తాను.